జిఎస్ మనోహర్ గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. మనిషి తాను బ్రతికిన దినాలలో జరిగిన సంభవాలను విశ్లేషించుకొని జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, పెంచుకుంటాడు. కానీ దేవుడు జగదుత్పత్తికి పూర్వమే ఏ విధమైన సంభవాలు లేకుండానే విశ్వ ప్రణాళిక రచించగలిగాడు. మంచిని గూర్చి చెడును గూర్చి అత్యంత సూక్ష్మంగా విశ్లేషించి ఈ కోట్ల సంవత్సరాల సృష్టిని మరియు వేల సంవత్సరాల మానవ నిజాన్ని దానిలోని వింత మలుపులను ప్రణాళికబద్ధం చేయగలిగాడు అని రాస్తూ ఆయన ఇక్కడనే ముగించేశాడు దీన్ని. అయితే దేవుడు అంటే సంభవాలు అనేటివి జరగకముందే ఆ సంభవాలలో ఏమైనా మార్పులు చేర్పులు జరగవచ్చు కదా, అలాంటప్పుడు అది అలాగే ఉండే అవకాశం ఎట్లుంటుంది అనేది ఆయన క్యాలిక్యులేషన్ వీటన్నిటిని కలుపుకొని క్యాలిక్యులేట్ చేస్తాడు. ఇప్పుడు ఈ సంఘటనల వరుస క్రమము ఇలా ఉండాలి అని ఆయన ముందు ఒక లైన్ గీసుకుంటాడు, ఒక లైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ అని రాసుకుంటాడు. తర్వాత మరి తాను సృష్టించిన వ్యక్తులందరూ కూడా కొంత జ్ఞానము, వివేకము, ఆలోచన శక్తి కలిగిన వాళ్ళే కదా. కనుక వీళ్ళందరూ కూడా వేరే విధంగా ఆలోచించి దేవుడు అనుకున్న ఆ స్ట్రైట్ లైన్ కాకుండా కొంతమంది కుడికి ఎడమకు ఈ ప్రయాణాన్ని అటు ఇటు మార్చే ప్రయత్నం కూడా ఎంతోమంది చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు ఏ మేరకు మార్పులు వస్తాయో ఆ మార్పులు వచ్చినప్పుడు రూట్ ఏ స్కెచ్ ఏ రూట్ ఎలాగ ఉంటుందో అది ముందే చూసి ఆయన ఒక సంకల్పాన్ని స్థిరపరచుకుంటాడు. ఫైనల్గా ఒక ప్లాన్ ముందు భవిష్యత్తు ఇలా జరుగుతుంది, జరగాలి, జరుగుతుంది, ఇలాగే జరుగుతుందని నిర్ణయించుకునేటప్పుడు మధ్యలో వేరే శక్తులు జొరబడి తీసుకొచ్చే మార్పులను కూడా ఆయన పరిగణనలోకి తీసుకుంటాడు దేవుడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న వాడిని ఎటువంటి క్యాలిక్యులేషన్తో మాట్లాడుతున్నానో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది కదా. మరి నేను ఒక చిన్న జ్ఞానిని, మనల్ని మించిన వాళ్ళు దేవదూతలు, శరాఫులు, కెరూబులు, వాళ్ళందరికంటే శ్రేష్ఠ జ్ఞాని దేవుడు. మనం ఏ పార్టీ ఆయన ముందు? మనకే ఇంత తెలివితేటలు ఉన్నప్పుడు మరి దేవునికి ఎంత ఉంటాయి? ఆయన కాలక్రమేణా మునుముందు జరగబోయే సంభవాల్లో ఇంటెలిజెంట్ బీయింగ్స్ ఉంటారు. వాళ్ళు ఇలా వద్దు ఇలా ఉండాలనుకొని ఇంకో దిక్కు తీసుకెళ్తారు. అయినా సరే మళ్ళా చేరవలసిన గమ్యానికే విశ్వం చేరాలి. ఈ మార్పులు అప్పుడప్పుడు వచ్చే మార్పులు చేర్పులు అన్నీ కలిసినా సరే గమ్యం మాత్రం అదే ఉండాలి. అలాగా స్కెచ్ ఇలా ఉంటుందని దేవుడు ముందుగానే చూసి దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాడు అన్నమాట. కనుక దేవునికి ఇబ్బంది లేదు. ఓకే సార్.